కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునామములో వందనాలు. దేవుని మహాకనికరాన్ని బట్టి పరలోకపు తండ్రి దేవుడు మనకు జీవాన్ని ఊపిరిని మనకు అనుగ్రహించి మరొకసారి ఆయన సన్నిధిలో చేరి దేవుని వాక్యం నేర్చుకుని ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. గత 2 నెలల నుంచి మనము న్యాయాధిపతుల యొక్క చరిత్ర గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంతవరకు మనం ఎంతమంది న్యాయాధిపతుల గురించి నేర్చుకున్నాం? ఒకసారి పేర్లు చెప్పండి అందరూ కలిసి. పురుషులు ఒకటి ఒత్తినీయుల గురించి, ఏహోదు, షమ్గారు, దెబోరా. నలుగురు గురించి మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఒత్తినీయుల కాలంలో ఇశ్రాయేలుని దేవుడు ఎవరికి అప్పగించాడు? అది చెప్తారా? ఒత్తినీయుల కాలంలో ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే అరమనహారాయిం రాజైన కోషన్ రిషతాయిముకు అప్పగించాడు. నెక్స్ట్, యెహూదు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఎవరికి దాసులుగా ఉన్నారు? ఎగ్లోను. ఆ రాజు పేరు ఎగ్లోను. జాతి ఏంటిది? యెహూదు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఎవరికి దాసులుగా ఉన్నారు అంటే రాజు ఎగ్లోను. కరెక్టే. అంటే ఏ జాతి వాళ్ళు, ఏ దేశం, లేకుంటే ఎవరాళ్ళు? మోయాబు రాజు అనే ఎగ్లోను బలపరిచినట్టు. షమ్గరు, మూడోది షమ్గరు కాలంలో ఆ షమ్గరు ఎవరి నుంచి ఇశ్రాయేలును రక్షించాడు? ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలుని రక్షించాడు. దెబోరా కాలంలో ఇశ్రాయేలు ఎవరికి దాసులుగా ఉన్నారు? దెబోరా కాలంలో ఇశ్రాయేలు ఎవరికి దాసులుగా ఉన్నారు? కనానీయులు. అంటే కనాను రాజు అయిన యాబీను, అతని సేనాధిపతి సీసెరా. అంటే నలుగురు గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు మరొక ఇద్దరు గురించి మనం నేర్చుకుందాం. అందులో పలుమార్లు మీరు చదివినట్లు మీరు వినే ఉండొచ్చు. అయినా సరే మనము దాని గురించి ఆలోచించేద్దాం ఒకసారి. గిద్యోను గురించి మొదటిగా మనం ఆలోచించాం. గిద్యోను అనే పదానికి అర్థం ఏంటంటే పడద్రోయువాడు. గిద్యోను అనే పదానికి అర్థము, లేదా కోయువాడు. పడద్రోయువాడు లేదా కోయువాడు అని అర్థమిస్తుంది. మనకి ఎక్కడ కనిపిస్తుంది చరిత్ర అంటే న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయము 1 నుంచి 8వ అధ్యాయము 35 వరకు. అంటే 3 అధ్యాయాల్లో గిద్యోను చరిత్ర మనకి కనిపిస్తుంది. ఇప్పుడు గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నాడంటే ప్రజలు ఏమై ఉంటారు? దోషులైపోయారు. అంతే కదా? అంటే న్యాయాధిపతిగా దేవుడు నియమించాడంటే ప్రజలు దోషులైపోయారు. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము, ఆ పుస్తకాన్ని అంతే ఉంచుకోండి. మనం అవసరమైనప్పుడు వేరే పుస్తకంలోకి వెళ్దాం. నేను చదివేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా బైబిల్ చూడాలి. నేను ఎక్కడైతే ఆపుతానో మీరు మరలా మీరు చదవద్దండి. మరలా నేను చెప్పేది మీరు వినాలి. మీకు అప్పుడు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. అంటే ఇశ్రాయేలీలు దోషులైపోయారు. ఇశ్రాయేలీలు లేకపోతే మరల
దోషులైరి. అంటే న్యాయాధిపతి ఉన్నంత కాలమేమో బాగుంటున్నారు, న్యాయాధిపతి చనిపోయిన తర్వాత ఎలా తయారవుతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఇది ఏమన్నా మంచి లక్షణం అయింది, మంచి స్వభావం అయితే? అంటే మనుషులను బట్టి నడవటం అనేది మంచి స్వభావమా? ఈరోజు కొంచెం ఎక్కువ మంది ఎలాగుంటారంటే మనుషులను బట్టి ప్రవర్తిస్తుంటారు. అంటే మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగా. అది మంచి ప్రవర్తన? అది ఒక యథార్థవంతుని యొక్క లక్షణం అదేమన్నా? అది యథార్థవంతుని యొక్క లక్షణం కాదు అది. అంటే హెచ్చరించే వాళ్ళు ఉన్నంత కాలం, బుద్ధి చెప్పే వాళ్ళు ఉన్నంత కాలము బాగుంటున్నారు. ఎప్పుడైతే హెచ్చరించే వాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు వెళ్ళిపోయారో ఏమైపోతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎప్పుడు మనతోటి ఉంటారన్న వాళ్ళు. అంటే ఎవరైనా హెచ్చరిస్తేనే చేస్తామా మనం? అంటే ఎవరో ఒకళ్ళు ముళ్ళుగర తీసుకొని పొడుస్తుంటేనే చేస్తుంటామా మనం? వింటామా? అప్పుడే వింటామా? ఇప్పుడు చిరకాలం ఉంటారా మనతో? ఒకవేళ ఎక్కడైనా పని మీదకి వెళ్ళొచ్చు, లేదా దేహంలో రాలిపోవచ్చు. అంటే ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఒక స్థిరమైన ప్రవర్తన కలిగి ఉండటం అనేది ప్రాముఖ్యమైనది. ఒక స్థిరత్వం ఉండాలి మనలో. ఒక యోధ రాజు కూడా ఇలాంటి ప్రవర్తన కనపడుద్ది. చెప్తారా ఆయన పేరు ఏమన్నా? యోధ రాజుల్లో 19 మంది. యోధ రాజుల్లో ఒక రాజు ఉంటాడు. ఒక మాట అక్కడ ఏమంటే, యెహోయాద బుద్ధి నేర్పినంత కాలము అతను దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించుతూ వచ్చాను. అంటే యెహోయాద అనే ఒక ప్రధాన యాజకుడు ఒక చంటి బిడ్డను చేరదీసి పెంచి పెద్ద చేసి వివాహం చేశాడు. అతను యెహోయాద బ్రతికినంత కాలము, యెహోయాద బుద్ధి నేర్పినంత కాలం కూడా అతను యథార్థంగా బ్రతికాడు. ఎప్పుడైతే యెహోయాద చనిపోయాడో, బుద్ధి నేర్పేవాడు ఎప్పుడైతే చనిపోయాడో అతనిలో ఉన్న మృగం బయటకు వచ్చింది. ఆ మృగం బయటకు వచ్చి పెంచి అన్నం పెట్టి పెద్ద చేసి ఆ వ్యక్తి చేసిన ఉపకారాన్ని మరిచిపోయి చివరికి ఆయన కొడుకునే రాళ్లతో కొట్టి చంపించాడు. అంతగా దిగజారిపోయాడు మనిషి. అతను ఉన్నంతకాలం ఎలాగున్నాడు? అతను ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని కొడుకునే రాళ్లతో కొట్టి చంపించాడు. అంటే అది మంచి లక్షణం అదేమన్నా? ఎవరా యోధారాజుని అడిగాను నేను, ఆ పేరు అడిగాను. ఎవరా యోధారాజు? మీ గతంలో కూడా చెప్పుంటాను, మీరు మర్చిపోయారు. ఏం పేరు? యోవాషు. యోధారాజు అంటే యోవాషు. ఒక మాట చదువుదాం లేకుండా. చూడండి ఎంత చక్కగా ఉంటుంది అక్కడ అన్నమాట. యోధారాజు అని యోవాషు. చెప్తాను మీకు ఫ్యూచర్లో రాజుల గురించి కూడా చెప్తాను. ఇలా న్యాయాధిపతుల గురించి నేర్చుకున్నట్లు రాజుల గురించి కూడా మనం నేర్చుకుందాం. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం చూడు తమ్ముడు, చదువు ఒకసారి అన్నమాట. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. 1, 2 వేసుకోండి. 1లో యోవాషు పేరు ఉంటుంది. 2వ వచనంలో ఏం జరిగింది? 2వ వచనం సార్. యాజకుడైన యెహోయాద తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. యెహోయాద బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో మంచిగా ప్రవర్తించేశాడు. మరి తర్వాత ఎలాగున్నాడో తెలియాలంటే మీరు అతని హిస్టరీ చదవాలి. ఇప్పుడు మనం అంతా దాన్ని వివరించట్లేదు. మరి ఎంతగా దిగజారిపోయాడు ఆ మనిషి. అన్నం పెట్టిన చేయని అడుగుతారా? అన్నం పెట్టిన చేయని ఎరిగినోడు ఈ మనిషి. అతల్య చిన్నబిడ్డలు చంపుతుంది కదా, రాజకుమారులందరినీ అతల్య ఏం చేస్తుంది? చంటి బిడ్డలందరినీ
చంపుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి యెహోయాదా ఏం చేస్తాడంటే కాపాడుతాడు ఈ బిడ్డని. కాపాడి రహస్యంగా దాసి పెంచి రాజుని చేసి వివాహం చేస్తే అతను చనిపోయిన తర్వాత అతను కొడుకునే రాళ్ళతో కొట్టి చంపేస్తాడు. అంటే అన్నం పెట్టిన చేయగలుగుతాడండి వీడు అంటారు. అలాంటి వ్యక్తి ఈ యోవాషు. అంటే నేనేం చెప్తున్నానంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలాగుందంటే, అంటే వ్యక్తి ఉన్నంత కాలము, అంటే హెచ్చరించే వాళ్ళు ఉన్నంత కాలమేమో బాగానే ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న నీలో నాలో కూడా అంటే ఏమైనా అస్థిరమైన పరిస్థితి ఉందా శ్రీలారా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఏమన్నా స్థిరమైన మనసు ఉందా, లేకుంటే అస్థిరమైన మనసుతో మనం కూడా కొట్టి పెట్టాడుతున్నామా? పౌలు కూడా ఏమంటాడు ఫిలిప్పీలతోటి, నేను మీతో లేని ఈ కాలమందును సహోదరులారా మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకుని నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని మీతో ఈ కాలమందును, అంటే నేను లేనప్పుడు కూడా మీరు ఎలా ఉండాలి? నేను లేనప్పుడు కూడా మీరు ఎలా ఉండాలంటే భయముతో వణుకుతో రక్షణని, అంటే ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా. ఏమ్మా ఇంట్లో భర్త ఉంటేనేమో ఒకలాగా, భర్త లేకపోతేనేమో ఎలా? మంచి లక్షణం అది. అంటే తల్లిదండ్రులు ఉంటేనేమో ఒకలాగా, లేకపోతే ఒకలాగనా పిల్లలారా? ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఒక స్థిర హృదయం కలిగి ఉండటం అనేది చాలా మన జీవితాలకు అవసరమైనది. మరలా దోషులు అయిపోయారు. ఇంతకీ ఏం చేసి దోషులు అయ్యారు వాళ్ళు? పుస్తకంలోకి వచ్చేద్దాం. ఇంతకీ వాళ్ళు చేసిన దోషం ఏంటి? వాళ్ళు చేసిన దోషం ఏంటంటే ఒకసారి 9వ వచనం చదువుదాం. 9వ వచనంలో 6వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమున నివసించుతున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. అంటే వాళ్ళు చేసిన దోషం ఏంటి? మీరు నా మాట వినకపోతిరి. అంటే వాళ్ళు దేవుని మాట వినలా. ఇప్పుడు ఫలితం ఏంటనా? ఫలితం ఏంటమ్మా? మిద్యానీయులకు అప్పగించారు. ఇంతకీ మిద్యానీయులు ఎవరు? శత్రువశం అయిపోయారు. ఇప్పుడు శత్రువుకు దాసులు అయిపోయారు, శత్రువులకు బానిస అయిపోయారు. శత్రువు యొక్క చెయ్యి వారికంటే పైగా ఉంది. చదువుదా 2వ వచనంలో, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదురు నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. మిద్యానీయులకు చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను కనుక. ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తున్నారు, ఒక ఆశీర్వాదం ఏంటంటే నీ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుందే కానీ నీ చెయ్యి ఎప్పుడు కింద ఉండదు. కానీ ఇక్కడ ఎవరి చెయ్యి హెచ్చుగా ఉంది? ఇప్పుడు శత్రువు యొక్క చెయ్యి హెచ్చుగా ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రుడు ఏం చెప్పాడు? మీరు నా మాట విన్నారనుకో మీ చెయ్యి పైన ఉంటుంది, మీ శత్రువు యొక్క చెయ్యి కింద ఉంది. ఇప్పుడు శత్రువు యొక్క చెయ్యి పైకి వచ్చింది, వీళ్ళ చెయ్యేమో కిందకు పోయింది. అంటే కారణం ఏంటి? అంటే వీరికంటే శత్రువు పైవాడైపోయాడు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని యొక్క మాట వినలా. ఈ మిద్యానీయులు బహు భయంకరంగా వాళ్ళని హింస పెట్టారు సహోదరులారా. దేశం మీద దాడి చేశారన్న. దేశం మీద దాడి చేసి కనీసం వారిని ఇంట్లో ఉండకుండా చేశారు తమ్ముడు. కనీసం వారిని ఇంట్లో లేకుండా చేశారు మిద్యానీయులు. అందుకే అక్కడ ఏమన్నాడు చివరి మాటలో? కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునేది. అంటే ఇల్లు విడిచి పారిపోయేలా చేశారు వాళ్ళు.
ఇళ్ళు వదిలిపెట్టి ఎక్కడో కొండల్లోనూ వాగుల్లోనూ గుహల్లోనూ నివాసం చేస్తున్నారు. ఇంతకీ ఈ గతికి కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి గతి పట్టింది అంటే సొంత ఇళ్లను విడిచిపెట్టి సొంత ఊరును వదిలిపెట్టి అడవులకు పారిపోయారు. ఎక్కడో గుహల్లో తల దాచుకుంటున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోవడం. అంటే అది గ్రహించాలి. అంటే ఎందుకు నాకు ఈ గతి పెట్టింది, ఇదిగో నాకు ఎందుకు ఇలాంటి ప్రతిఫలం వచ్చేసింది. అనేక మంది మనుషులు ఏం చేస్తారంటే దేవుని నిందిస్తుంటారు, దేవుని మీద అపనిందలేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు సొంత ఊర్లు విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి పారిపడడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క మాట వినకపోవడం. బహు భయంకరంగా హింస పెట్టారు. అంటే కష్టం అంటే ఎలాగుంటుందో, హింస అంటే ఎలాగుంటుందో మిద్యానులు ఇశ్రాయేలుకి రుచి చూపించారు. ఒకసారి నరకం అంటే మనకు తెలియదు, కానీ నరకం అనుభవించాలని నేనైతే అంటా. ఒకసారి అంటే నరకం అంటే ఎలాగుంటుందా అన్నట్లు, హింస అంటే ఎలాగుంటుందో అన్నట్లు ఏం చేశారంటే మిద్యానీలు అంత భయంకరంగా వాళ్ళని హింస పెట్టేశారు. అంటే బహుశా నాకు తెలిసి పూర్వకాలంలో మన భారతదేశాన్ని పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు కూడా అంతగా హింస పెట్టి ఉండకపోవచ్చు. అంత భయంకరంగా హింస పెట్టారు. ఎంత భయంకరంగా హింస పెట్టారంటే మిద్యానీలు ఇశ్రాయేలు యొక్క కడుపు మీద కొట్టేశారు. అంటే కనీసం వాళ్ళకి తినటానికి తిండి కూడా లేకుండా చేశారు. పొలాలు వేశారు, విత్తనాలు వేశారు, అవి మొలకలు వచ్చేసినవి, పెరిగినవి, వెన్నులు వచ్చినవి, వెన్నుల్లో ముదిరిగింజ వచ్చినవి. ఇక కొన్ని రోజుల్లో కోత కొయ్యాలి, కొన్ని రోజుల్లో కోత కొయ్యాలి. శత్రువులు వచ్చేసి ఏం చేశారంటే ఆ పంటను ఎత్తుకొని పోయారు. పశువులు ఉన్నాయి, పాలు పెట్టుకునే పశువులు ఉన్నాయి. పశువులను ఏమైనా ఉంచారంటే పశువులను ఎత్తుకొని పోయారు. మరి వాళ్ళని ఏమైనా ఇళ్లలో ఉండొచ్చారంటే వాళ్ళని ఇళ్లలో ఉండలేదు. వాళ్ళని ఏం చేశారు? అడుగులు పెట్టి తరిమేశారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు బహు భయంకరంగా వాళ్ళు హింస పెట్టేశారు. అంటే అందరి శత్రువుల కంటే వీళ్ళు బాగా హింస పెట్టినట్లు మనం చూడవచ్చు. ఒకసారి 3వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. ఒక్క పశువును కూడా వారు ఉండనీయలేదు. మరి పంటను ఏమైనా ఉండొచ్చారంటే పంటను ఎత్తుకొని పోయారు, పశువులను కూడా ఎత్తుకొని పోయారు. వారిని కూడా ఇళ్లలో నుంచి ఏం చేశారంట? తరిమేశారంట. కడుపుని. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చేసాడు. దేవుడు ఎప్పుడు గుర్తుకొచ్చాడు? నెక్స్ట్ 5వ వచనంలో వారును వారి వంటలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ప్రారంభంలో వాళ్ళు యెహోవాకు మొరపెట్ల. ఇప్పుడు ఎంత బానిసత్వం ఎంతకాలము? 7 సంవత్సరాలు. అంటే ఎన్నో సంవత్సరాలు వాళ్ళు దేవునికి మొరపెట్టారు? మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, అంటే 7వ సంవత్సరం వాళ్ళు మొరపెట్టారు. ఇప్పుడు శత్రుడికి బానిసలు అయిపోయిన తర్వాత వెంటనే మొదటి సంవత్సరం మారుమనసు పొందితే దేవుడు వినడా? ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఆగాల్సిన అవసరం ఏంటి? అంటే మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. ఎప్పుడైతే మిద్యానీలు వాడి కడుపు మీద కొట్టేశారో అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. కడుపు నిండినప్పుడు ఏం చేశారు? దేవుని విడిచిపెట్టి విగ్రహాలను ఆశ్రయించేశారు. అంటే కడుపు నిండితే దేవుడు గుర్తుకురాడు, ఆకలిస్తే ఆరోగ్యంగా ఉంటే దేవుడు గుర్తుకురాడు మనకి. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చేస్తే ఎవరు గుర్తుకొస్తారు మనకి? అన్నా ప్రార్థన చేయన్నా, అక్క ప్రార్థన చేయక మా కోసం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అడిగామా? కడుపు నిండినప్పుడు దేవుడు గుర్తుకురాడు, ఆకలేసినప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. ఎప్పుడైతే వీళ్ళ పంటంతా ఎత్తుకొని పోయారో, వాళ్ళ కడుపు మీద కొట్టేశారో అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు వాళ్ళకి. అప్పుడు ఏం చేశారంటే మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టారు. ప్రారంభంలో దేవునికి మొరపెట్టల వాళ్ళు. ఈరోజు మనం కూడా ఏం చేస్తుంటాం? ఒకసారి చేయాల్సిందల్లా చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం, చివరికి మనకు దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే చివరి స్థానంలో దేవుడు గుర్తుకొస్తాడు.
ఆ దేవుడిని పక్కన పెట్టి మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ మనం చేస్తుంటాం అనమాట. మన సొంత ప్రయత్నాలు చేస్తుంటాం, అడు తిరుగుతుంటాం, ఇటు తిరుగుతుంటాము. చివరికి మళ్ళీ ఎవరి దగ్గరకు వస్తాం అన్నప్పుడు పని కాకపోతే అంటే చివరికి గుర్తుకు వస్తాడు దేవుడు మనకి. అంటే ఏదైనా ఆపద వస్తే నా దేవుడు గుర్తుకొచ్చేది ఇంకా మనకి. ఏ ఆపద రాకపోతే. అందుకే పరమదేవుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి తన వైపు తిరగటానికి, తనను వెతకటానికి దేవుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి శ్రమలను అనుమతిస్తుంటాడు. ఈ శ్రమలోనైనా సరే వాడు నా వైపు తిరుగుతాడేమో. ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఒకవేళ నన్ను మర్చిపోయాడు వీడు, నన్ను మర్చిపోయాడు, వాడికే నష్టం అది. కాబట్టి ఒకవేళ నా దగ్గరకు వస్తాడేమో, తిరిగి మళ్ళీ నా వైపు తిరుగుతాడేమో ఏం చేస్తాడంటే శ్రమను అనుమతిస్తాడు. అప్పుడు దెబ్బ పడ్డ తర్వాత గుర్తొస్తాడు దేవుడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల పరిస్థితి అలానే ఉంది. ఆ విత్తనములు విత్తిన తర్వాత పంటను ఎత్తుకొని పోవడం అంటే చిన్న విషయం అది. వాస్తవాన్ని ధర్మశాస్త్రంలో ముందుగానే చెప్పాడు దేవుడి విషయాన్ని. ఒకసారి లేవికాండము 26వ అధ్యాయం చూడండి. ఒకసారి లేవికాండము 26వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. లేవికాండము 26వ అధ్యాయం 16వ వచనం. నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టియు ప్రాణమును ఆయాసపరుచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. దేవుడు ముందుగానే వాళ్ళ చట్టంలో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా మాట వినకపోతే మీరు విత్తిన విత్తనములు వ్యర్థములగును, మీ శత్రువులు ఏం చేస్తారంటే మీ పంటను తినివేస్తారు. ఎందుకు? 14వ వచనం చదువుతాడు. ఎందుకు అలా జరుగుద్ది? మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలు నిరాకరించిన ఎడల. ఎందుకు ఇలా జరుగుద్ది? మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలను అంగీకరించకపోతే, నా మాటలు మీరు నిరాకరిస్తే టోటల్గా దేవుణ్ణి విడిచిపెట్టారు, విగ్రహాలను ఆశ్రయించేశారు, శత్రువులు వచ్చారు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందట. అంటే గిద్యోను గురించి మనం నేర్చుకుంటున్నాం, గిద్యోను న్యాయాధిపతి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు మరలా దోషులు అయిపోయారు. ఎందుకేంటి వాళ్ళు చేసిన దోషం అంటే వాళ్ళు దేవుని మాట వినలా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఫలితంగా మిద్యానీయులకి అప్పగించేశాడు. ఎంతకాలము? 7 సంవత్సరాలు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తుకొచ్చాడు? దేవుడు గుర్తుకొచ్చాడు. మరి 7 సంవత్సరాలకు ముందు గుర్తురాడు కదా దేవుడు? రాలా. ఇప్పుడు చిన్న కుమారుడు కూడా ఏం చేశాడు? తండ్రి దగ్గర గొడవాడి ఆశ తీసుకొని వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. తండ్రి ఎప్పుడు గుర్తుకొచ్చాడు అన్న? తండ్రి ఎప్పుడు గుర్తుకొచ్చాడు అన్న? బాగా డబ్బున్నప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. బాగా హీనస్థితి ఉండి పందులు తిని పుట్టు దగ్గర ఉన్నప్పుడు గుర్తుకొచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎప్పుడు గుర్తుకొచ్చాడమా? మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు. అంటే ఈరోజు ఒకవేళ మనం కూడా చివర్లో దేవుణ్ణి వెతుకుతున్నామా? చివర్లో కాదు, ఆఖరణ కాదు, మొదట ఎవరు ఉండాలరా? తర్వాత మొదట ఆయన. అప్పుడు దేవుడు ఏం చేశారంటే న్యాయాధిపతిని వెంటనే నియమించుకొని ఒక ప్రవక్తను పంపించాడు. నెక్స్ట్ 7వ వచనం చూడండి. మిద్యానీల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. ఎందుకు ఈ ప్రవక్తను పంపించాడు? వెంటనే న్యాయాధిపతిని నియమించకుండా ఒక ప్రవక్తను పంపించాడు తమ్ముడు. ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే వారు హెచ్చరించి వారి యొక్క ఆత్మీయ స్థితిని వారికి తెలియజేస్తున్నాడు. అతను వార్తలకు ప్రకటించడు. ఇశ్రాయేలును యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశంలో నివసించున్నారో వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతుంది. అంటే ఇప్పుడు ప్రవక్త వచ్చేసాడు. అప్పుడు తర్వాత గిద్యోనును న్యాయాధిపతిగా నియమించేశాడు. గిద్యోనును న్యాయాధిపతిగా నియమించుట. అంటే ప్రవక్త వచ్చి హెచ్చరించిన తర్వాత
దేవుడు గిద్యోన్ని న్యాయాధిపతిగా నియమించినట్లు మనం చూడవచ్చు. 11వ వచనం, యెహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యెహోవా దూత ఎక్కడికి వచ్చాడు? అభియజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఎండునట్లు గానుగు చాటున గోధుమను దొల్లగొట్టుచుండగా. గిద్యోను ఏం చేస్తున్నాడు? దూత వచ్చేసరికి ఒక గానుగు చాటున గోధుమల్ని దొల్లగొడుతున్నాడు. ఎందుకని అలా చేస్తున్నాడు? జరజు శ్రావణ్ చెప్పేందుకు. మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. మిద్యానీయులకు కనబడకుండా ఒక గానుగు చాటున తన గోధుమ పంటను దొల్లగొడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు పంటను ఏం చేస్తున్నారన్నమాట, దాడి చేసి మీదకు వచ్చేసి పంటను ఎత్తుకొని పోతున్నారు. కాబట్టి ఆ మిద్యానీయులకు కనబడకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే చాటుగా ఆ గోధుమను దొల్లగొట్టుకుంటున్నాడు. అంటే కొంచెం ప్రారంభంలో గిద్యోనికి ఒక పిరికితనం ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఒక చిన్న పిరికితనం, కొంచెం పిరికితనము, ఒక భయం అనేది ఆ గిద్యోన్లో కనిపిస్తుంది. అంటే భయపడుతుంటాడు ఆయన. చూద్దాం మనం చదువుతుంటే 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. పరాక్రమము గల బలాఢ్యుడా. ఇప్పుడు భయపడి గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే దేవదూత వచ్చి ఏమని మాట్లాడుతున్నానా? పరాక్రమము గల బలాఢ్యుడా. ఎందుకే గిద్యోను పరాక్రమవంతుడా లేకుంటే భయపడుతున్నాడా? ఎందుకన్నాడు ఈ మాట పరాక్రమ గల బలాఢ్యుడా అని? వాస్తవానికి ప్రారంభంలో ఒక కొద్ది పిరిగితనం ఆయనలో కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క దూత అనే మాట ఏంటంటే, గిద్యోను నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడివి అంటే. ఎందుకంటే తమ్ముడు, గిద్యోను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. భవిష్యత్తు అంటే గిద్యోను యొక్క భవిష్యత్తు దేవునికి తెలుసు కాబట్టే ముందుగా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాంతోడు దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని. అప్పటికి ఇస్సాకు పుట్టాడా? ఇస్సాకు లేడు. ఇంతవరకు ఒక కుమారుడు లేడు అబ్రహాంకి. ఆదికాండం 17వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. ఇస్సాకు పుట్టింది ఎప్పుడు? 21వ అధ్యాయంలో. అంటే నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అంటే భవిష్యత్తు తిరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? కాబట్టి ఇస్సాకుని ఇస్తాడు దేవుడు. అప్పటికి ఇస్సాకు పుట్టలేదు. అంటే ఇస్సాకు పుట్టక ముందే దేవుడు అబ్రహామును ఏం చేశాడు? అనేక జనములకు తండ్రిగా నియమించాడు. ఇప్పుడు ప్రారంభంలో గిద్యోనికి పిరికితనం ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు? భవిష్యత్తులో గొప్ప కార్యం చేయబోతున్నాడు గిద్యోను. ఇప్పుడు పేతురు ఎలాంటి వాడు? ప్రారంభంలో కూడా ఒక అల్ప విశ్వాసం ఉంది పేతురులో. కానీ యేసుక్రీస్తు వారు పేతురికి ఏం చేశాడు? పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అదేంటి ప్రభు, అంత పిరికివాడికి తాళపు చెవులు ఎలాగిచ్చావు నువ్వు? ఇప్పుడు పిరికివాడే, ఇప్పుడు అల్ప విశ్వాసే, కానీ భవిష్యత్తులో పిరికితనం ఉందా? ధైర్యంగా యెరూషలేము పట్టణం అధికారులతో ఏం చేశాడు? పేతురు మాట్లాడాడు. మీ మాట వినడం న్యాయమా? దేవుని మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేము. ఆ పిరికితనం అంతా పోయింది. అలాగే ప్రారంభంలో పిరికితనంగా కనిపించవచ్చు గిద్యోను, కానీ ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి దేవత ఏమనంటే పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నెక్స్ట్ 13వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? గిద్యోను, చిత్తము నా ఏలిన వాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? ఏమంటాడు ఆయన? దేవుడు తోడుగా ఉండి ఇలా ఎందుకు జరుగుతుందండి మాకు? మనం కూడా అంతే అంటాం కదా ఒకసారి, దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుద్ది? అసలు దేవుడు ఉన్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? ఇక్కడ గిద్యోను కూడా ఏమంటాడంటే, నిజంగా యెహోవా మాకు తోడుగా ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది మాకు?
యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పాను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి. ఇంతకీ వాళ్ళు దేవుని విడిచిపెట్టారా, దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? ఏమా ఎవరెవరు విడిచిపెట్టారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టారే కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలని విడిచిపెట్టలా. అంటే అక్కడ నేర్చుకున్న ఒక అద్భుతమైన ఒక పాఠం ఏంటంటే, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయనో. అంటే ఇశ్రాయేలులో మెచ్చుకోదగిన ఒక విషయం ఏంటంటే, వారు దేవుని యొక్క కార్యాలని ఖచ్చితంగా పిల్లలకు చెప్పకుండా ఉండలేరు. వాళ్ళ దగ్గర మెచ్చుకోవచ్చు. అంటే వాళ్ళని చూసి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈరోజు వాస్తవానికి మనము ఆత్మీయ విషయాల్లో, దైవికమైన విషయాల్లో పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నాం ఈరోజు. కానీ ఇశ్రాయేల్ యొక్క తల్లిదండ్రులను చూసి మనం నేర్చుకోవచ్చు అంటే, వాళ్ళు తమ పిల్లలకి ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుత కార్యములను వివరిస్తుంటారు. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ప్రార్థన చేస్తాడన్న. ఎక్కడి నుంచి ఎత్తుకుంటాడు ఆయన ప్రార్థన? కల్దీలు ఊరను పట్టణం నుంచి, అక్కడి నుంచి ఎత్తుకుంటాడు, అబ్రహాం దగ్గర నుంచి ఎత్తుకుంటాడు, మొత్తం వివరిస్తుంటాడు. ఇంతకు ఆ విషయం నెహెమ్యాకి ఎలా తెలుసు ఆ విషయం నెహెమ్యాకి? అంటే అలాగా దేవుని యొక్క సంగతులు ఏం చేయాలంటే, అది మరుగు కాకుండా, దేవుని విషయాలు మరుగు కాకుండా రాబోయే తరం వారికి ఏం చేయాలంటే వాటిని వివరించాల్సిన బాధ్యత నేటి తరానికి మన మీద ఉంది. ఇప్పుడు మన తరం తెలుసుకున్నాం దేవుని గురించి. అంటే భవిష్యత్ తరానికి, అంటే మనం నేర్చుకున్న సంగతులు మరుగు కాకుండా, లేకుంటే కాలంలో కలిసిపోకుండా ఏం చేయాలంటే, భవిష్యత్ తరానికి తెలిసేలాగా ఏం చేయాలంటే మనము మన పిల్లలకు వాటిని ఉపదేశించాలి. అంటే గిద్యోనుకు ఆ విషయం తెలుసు, అదే మాట్లాడుతున్నాడు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. నెక్స్ట్ 14 వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నాయలిన వాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములు ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబము నేను కనిష్ఠుడైన ఆయనతో చెప్పాను. ఇలాంటి మాటలు ఎక్కడన్నా చదివినట్లు గుర్తొస్తుందా? ఇంకా ఏమంటున్నాడు ఆయన? నా కుటుంబము మనష్షే గోత్రములు ఎన్నికలేనిదే, తర్వాత నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. అంటే నా కుటుంబం ఎన్నికలేని కుటుంబం నాది. ఈ మాటలు నిజమేనంటారా? నిజంగా గిద్యోను కుటుంబం ఎన్నికలేని కుటుంబమేనా అంటే కొంచెం సందేహించాలి. ఎందుకంటే గిద్యోనికి సొంత పొలం ఉంది. గిద్యోను చేతి కింద 10 మంది పనివాళ్ళు ఉన్నారు. తన తండ్రి తన ఊరిలో ఒక బలిపీఠం కట్టించాడు. తన తండ్రి మాట్లాడితే ఎవరు కూడా ఎదురు మాట్లాడరు. గిద్యోను తండ్రి ఆ ఊరిలో మాట్లాడితే ఎవరు ఎదురు మాట్లాడరు. గిద్యోను తండ్రి సొంతంగా ఒక బలిపీఠం కట్టించాడు బయలుదేవతకి. సొంత పొలం ఉంది వాళ్ళకి. ఇది నిజమైన మాట. అనేది ఆయన ఏమంటాడు? నువ్వు వెళ్ళి దేవుని పనికి వెళ్ళి, దేవుని పనికి వెళ్ళి నువ్వేం చేయాలి? దేవుడు నీకు అప్పగించిన పనిని జరిగించు, ఆ మిద్యానుల యొక్క చేతుల నుంచి ఇశ్రాయేలు రక్షించంటే నా కుటుంబం ఎన్నికలేనిది. మోషే కూడా ఏమన్నాడు? ఐగుప్తు అరణ్యంలో దేవుడు ప్రత్యక్షమై నీవు ఐగుప్తు నుంచి ప్రజలను విడిపించండి అని ఏమన్నాడు? నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను అన్నాడనా? నేను పోలేను, మా అన్నయ్యను పంప అన్నాడు. ఎందుకది నిజమా సాకా? నిజంగా మోషేకి మాటలు రావా సరిగా? అది నిజంగా నెపం అది. ఎందుకంటే అపోస్తుల కార్యాలలో పరిశుద్ధాత్మ మోషే గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటే, మోషే ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే మోషే మాటల్లో కార్యాల్లో మంచి ప్రావీణ్యత కలిగిన వాడు. కానీ అక్కడ మోషే దేవునితో ఏమంటాడు? నేను నోటి మాంద్యము గలవాడను, నాలుగు మాంద్యం గలవాడను, నన్ను పంపొద్దు, మా అన్నయ్యను పంపవు. ఈరోజు మనం కూడా దేవుని పనికి నెపాలు చెప్తుంటాం ఎక్కువగా.
ఎక్కువగా ఈరోజు దేవుని పని చెప్పేదంటే సాకులు. ఇప్పుడు బైబిల్ క్లాస్ రాలేదనుకో, మనం ఏం చెప్తాం? బైబిల్ క్లాస్ రాలేదంటే ఏం చెప్తాం తమ్ముడు? నెపాలు చెప్పే ఉపమానం మీకు తెలుసు కదా. ఎవరికైనా ఎద్దులు కొన్నాను పరీక్షించాలి, పొలం కొన్నాను చూడాలి, పెళ్లి చేసుకున్నాను నేను రాలేను, ఏక మనసుతో నెపములు చేత చెప్పసాగిరి. ఎవరైనా పెళ్లికి చెబితే నెపాలు చెబుతామా మనం? మళ్ళీ ఎవరైనా పెళ్లికి పిలిచినట్టు నెపాలు చెబుతామా? చెప్పం. అవసరమైతే ఆ రోజు మన డ్యూటీ అయినా అనుకుని మనం పెళ్లికి వెళ్తాం. అంటే దేవుని పని దగ్గరకు వచ్చేసరికి మాత్రము మన సామర్థ్యం మనకు నేను చేయలేనన్నా, నా వల్ల కాదన్నా. ఇర్మియా కూడా ఏమన్నాడు? అయ్యో ప్రభువు యెహోవా, నేను బాలుడును అన్నాడా? నేను బాలుడును, నన్ను పంపొద్దు. గర్భములో నిన్ను రూపింపక మునుపే, గర్భములో నుంచి బయలుపడక మునుపే నిన్ను ప్రవక్తగా నియమించితిని. నేను ఎప్పుడు ప్రవక్తగా నియమించాను? ఇప్పుడు కాదు. అసలు నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందు నేను ప్రవక్తగా నియమించాను. కానీ ఆయన ఏమంటాడు? నేను బాలుడు, నేను పోలేను. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు ఒకసారి. ఎప్పుడైనా వాక్యం చెప్పంటే వాక్యం నేను ఎక్కడన్నా చెప్పేది. అంటే దేవుని పని, ప్రతి పనికి మనం నెపాలు చెప్తుంటాం, సాకులు చెప్తుంటాం. ఇప్పుడు ఏం చేశాడు తర్వాత అక్కడ? ఆ నెపాలు చెప్పే వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళని త్రోసేశాడు. వేరే వాళ్ళని పిలుచుకున్నాడా? ఆ పిలువబడిన వాళ్ళు ఒక్కడ కూడా నా విందు రుచిచురుడు వాళ్ళ పక్కన నెట్టేసి అది రాజమార్గంలోకి వెళ్ళి అది అందరూ పిలుచుకున్నాడు అన్నాడు. నువ్వు పక్కకు త్రోయబడతావు. అంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే పక్కకు త్రోయబడే ప్రమాదం ఉంది. ఇలాగ ఇక్కడ గిద్యోను కూడా ఏమంటాడంటే, ఇదిగో నా కుటుంబం ఎన్నికలేనిదే. నెక్స్ట్ వెంటనే గిద్యోనుకు ఒక ఆలోచన వచ్చేసింది. ఇంతకీ నాతో మాట్లాడేది దేవుడేనా, నాతో మాట్లాడేది ఒక దేవదూతేనని ఒక అనుమానం వచ్చేసి ఒక సూచన అడిగాడు. నెక్స్ట్ 16 వచనం చూడు. నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యాన్ని హతము చేయదు అని సెలవిచ్చాను. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడువు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. ఇంతకీ నా దగ్గరకు వచ్చేసింది దేవుడా కాదా అని ఒక అనుమానం వచ్చేసింది. ఆ అనుమానం తీర్చుకోవటానికి ఒక సూచన కోరుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఒక సూచన చూపించాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడు? గిద్యోను వెళ్ళిపోయి ఒక మేకపిల్లను వధించేసి మాంసాన్ని సిద్ధం చేసి పొంగని భక్ష్యాలన్నింటినీ తీసుకుని వచ్చేసి ఒక బండ మీద పెట్టేశాడు. అప్పుడు దేవదూత ఏమన్నాడు? ఇదిగో దాన్ని నీటితో తడిపేయమన్నాడు. అలా నీటితో తడిపేసిన తర్వాత ఆ దేవదూత కర్ర తీసుకొని అది ఆ కర్ర కొన్న దానికి ఆ మాంసాన్ని అందించాడు. అంతే, ఆ బండలో నుంచి అగ్ని వచ్చేసి మాంసాన్ని ఏం చేసిందంటే దహించేసింది. అప్పుడు వెంటనే ఆహాహా, నాతో మాట్లాడేది దేవదూతే, నేను దేవతను చూశాను అంటే గిద్యోను నమ్మించడానికి ఒక సూచన చూపించాడు దేవుడు. అక్కడ ఒక సూచన చూపించాడు. అంటే ఒక ఇంటర్నల్గా ఒక తిరిగితనం ఉంది, ఒక భయం ఉంది. ఇంతకీ నేను చేయగలనంట, విద్యలను నేను జయించగలనా, నేను విద్యను లేక చేతుల నుంచి ఇస్రాయేలును రక్షించగలనా, ఇది నా వల్ల ఇద్దా అని ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఆయనలో ఉంది. ఆ భయాన్ని పోగొట్టి అతన్ని బలపరచడానికి, ప్రోత్సహించడానికి దేవుడు ఒక సూచన కాదు అనేకమైన సూచనలు చూపించినట్లు మనం చూడవచ్చు. ఇది ఒక సూచన చూపించాడు, మరలా మరొక సూచన అడుగుతాడు. ఏంటా సూచన? ఇదిగో నేను గొర్రెపొచ్చు కలంలో పరుస్తాను. మంచు ఏం చేయాలంటే కేవలం గొర్రెపొచ్చు మాత్రమే తడవాలి, ఇదిగో మిగతా కళ్ళమంతా నేలంతా ఏమో కావాలి, పొడిగా ఉండాలి అని ఏం చేస్తారంటే కళ్ళంలో గొర్రెపొచ్చు పరుస్తాడు. పరిచిన తర్వాత తెల్లారి వచ్చేసరికి ఏం జరుగుద్దంటే కేవలం గొర్రెపొచ్చు మీదనే మంచు పడుద్ది, మిగతా నేలంతా ఏమో పొడిగా ఉంటుంది. యెహోవా నీవు కోపడినల్లా నాకు మరొక సూచన చూపించు. ఏంటి చెప్పు అంటాడు. ఇదిగో నేలంతా తడిగా ఉండాలి, గొర్రెపొచ్చు మాత్రము పొడిగా ఉండాలి. అలా రెండోది కూడా అంతే జరుగుద్ది అనమాట. అప్పుడు అతనిలో ఒక ప్రోత్సాహం అనేది అతనిలో పుట్టుద్ది అనమాట. అంటే అతను ప్రోత్సహించడానికి, అతన్ని బలపరచడానికి దేవుడు ఒక సూచన అతనికి చూపించాడు, ఒక సూచన. ఇప్పుడు అరణ్యంలో దేవుడు మోషతో మాట్లాడినప్పుడు కూడా ఒక మాట అంటాడు. మోష ఒకటి అంటాడు, ఏమంటాడు? నువ్వు వెళ్ళు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మోష ఏమంటే వాళ్ళు నన్ను నమ్మరంటాడు. యెహోవా నన్ను పంపించాడు అని నేను పోయి చెప్పాను అనుకో, వాళ్ళు నన్ను నమ్మరంటాడు. ఒకవేళ వాళ్ళు నమ్మకపోతే ఇదిగో నువ్వు వాళ్ళ దగ్గర ఒక సూచన చూపించు,
ఏంటి ఆ సూచన? ఇదిగో నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర కింద ఏమంటాడు, కర్ర కిందలోనే పాము అయిపోతుంది. ఆ నీళ్ళు ఏట్లో నీళ్ళు తీసుకెళ్ళి నేల మీద పడగలను ఏం చేస్తారనమాట, నీళ్లు రక్తం అయిపోతుంది. అంటే మొదటి సూచనను బట్టి నమ్మకపోని ఎడల రెండవ సూచనను బట్టి వాళ్ళు ఏం చేస్తారు, నమ్ముతారు. అంటే దేవుడే మోషేను పంపాడు అని ఇశ్రాయేలు ప్రజలు నమ్మించడానికి దేవుడు ఒక సూచన మోషేకి చూపించాడు. అలాగే వచ్చింది యెహోవా దేవుడు, వచ్చింది యెహోవా దూత అని నమ్మించడానికి ఇక్కడ దేవుడు గిద్యోనికి ఒక సూచన చూపించాడు. ఈరోజు మీకు ఒక ప్రశ్న, నిజంగా భవిష్యత్తులో తీర్పు ఉందా? నిజంగా భవిష్యత్తులో మృతుల పునరుద్ధానం ఉందా? నా ప్రశ్న అర్థమైందా? నిజంగా భవిష్యత్తులో తీర్పు ఉందా? నిజంగా భవిష్యత్తులో భూమి మీద చచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్. ఆధారం ఏంటి, సూచన ఏంటి? యెహోవాయే మోషేను పంపాడు, సూచన ఏంటి? కర్ర కింద వేయగానే పాము అవుతుంది, నీళ్లు పోయగానే నీళ్ళు రక్తం అయిపోతుంది. ఇదిగో గిద్యోని దగ్గరకు వచ్చింది ఎవరు? యెహోవాయే. సూచన ఏంటి? అది గొర్రెబొచ్చు తడిసింది, మిగతా నేలంతా పొడిగా ఉంది. మిగతా నేలంతా తడిగా ఉంది, గొర్రెబొచ్చేమో పొడిగా ఉంది. అది తడిసిన మాంసం ఏమైపోయింది అనమాట, ఆ కర్ర కొనతో ముట్టుకోగానే అది దహించి మాంసాన్ని కాల్చేసింది. ఇప్పుడు భవిష్యత్తులో మనకు కూడా తీర్పు ఉంది, భవిష్యత్తులో మనకు కూడా మానవ జాతికి పునరుద్ధానం ఉంది అంటున్నాం మనము. ఉంది అంటానికి దేవుడు మానవ జాతికి ఏమన్నా సూచన చూపించాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు. వెరీ గుడ్. చదువుదాం ఒక అద్భుతమైన మాట, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఈరోజు వాస్తవానికి లోకానికి మృతుల పునరుద్ధానము అలాగే తీర్పు అంటే మనుషులకి అపహాస్యంగా ఉంటుంది. ఒక అపహాస్యంగా హెచ్చరి చేస్తారు వాళ్ళు, ఎగతాళి చేస్తారు వాళ్ళు. ఏంటి, ఎవరు చూశారు? ఆధారం ఏంటి? మానవ జాతికి పునరుద్ధానం ఉంది, మానవ జాతికి తీర్పు ఉందని దేవుడు ఒక సూచన చూపించాడు. 17వ అధ్యాయము 30-31 ఒకసారి అపోస్తుల కార్యం. చదువు. 17వ అధ్యాయము 30-31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అదిగో ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి. ఏంటి ఆధారం ఏంటి? 17వ అధ్యాయం 31 ఏమంటాడు? తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును. అంటే యావత్ భూలోకానికి తీర్పు తీర్చే ఒక రోజు ఉంది భవిష్యత్తులో. ఏంటి ఆధారం ఏంటి? నెక్స్ట్ అర్థం చెప్తారు. ఆధారం ఏంటి? మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు, దేని నమ్మటానికి? తీర్పు దినము ఉంది అని నమ్మటానికి దేవుడు ఒక ఆధారం కలుగజేశాడు. ఏంటి ఆధారం అంటే దేవుడు యేసుక్రీస్తుని మృతులలో నుంచి తిరిగి లేపాడు. ఇది కథ కాదు, ఇది క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం ఏమన్నా కథ? చందమామ కథల పుస్తకంలో ఏమన్నా ఇదేమన్నా స్టోరీ అంటే కాదు, ఇది చారిత్రక వాస్తవం ఇది. కాబట్టి భవిష్యత్తులో మానవ జాతికి తీర్పు ఉందా? ఉంది. సూచన ఏంటి? దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. అలాగా గిద్యోనికి ఒక సూచన చూపించాడు దేవుడు. ఇంతకీ నా దగ్గరకు వచ్చేసింది దేవుడా కాదా? నెక్స్ట్ 7వ అధ్యాయానికి వెళ్దాం సార్. 7వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతారు. యుద్ధానికి బయలుదేరినప్పుడు సుమారు 32,000 మంది యుద్ధానికి వస్తారు. 32,000 మంది యుద్ధానికి వచ్చేస్తే దేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో ఎంతమంది జనం చేత నేను మిద్యానీయులను ఇశ్రాయేలుకి అప్పగింప తగదు. ఎందుకు అంటే తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే నా బాహుబలము, నా సామర్థ్యము రక్షణ కలగజేసిన అత్యేస్తారు వాళ్ళు. అంటే ఎక్కువ మంది చేత నేను మిమ్మల్ని మిద్యానీయులను మీకు అప్పగించను. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎవడైతే భయపడి వణుకుచున్నాడో వాళ్ళందరూ కూడా యుద్ధంలో నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోమని ప్రకటించంటాడు. ఎప్పుడైతే గిద్యోనులా ప్రకటించేస్తాడో సుమారు 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతారు. 7వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 1వ వచనం.
అప్పుడు ఏరుబయలునగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలుండి మోరే కొండకు ఉత్తరముగా మిద్యాను దండుపాలెం వారికి కనబడను. యెహోవా నీతిలో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యాను అప్పగింపతగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొని అనుకొని నా మీద అతిశయించుదురేమో. ఎందుకంటే ఎక్కువ మంది యుద్ధానికి వెళ్ళారనుకో దేవుడు గుర్తుకురాడు, మేమే గెలిచామనుకుంటారు వాళ్ళు. అది మీకే నష్టం, మీకే కీడది. కాబట్టి ఇంతమంది చేత నేను ఇక్కడ మీకు ఇదిగో శత్రువుని మీకు అప్పగించను. కాబట్టి నీవు ఎవడో భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి. ఇంటికి యుద్ధానికి వచ్చింది ఎందుకు మరి? యుద్ధానికి వచ్చింది ఎందుకు? 22,000 మంది. ఎవడైతే భయపడి వణుకుచున్నాడో వాళ్ళందరూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి ప్రకటన చేశాడు. ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంతకు యుద్ధానికి ఎందుకు వచ్చినట్లు వాళ్ళు మరి యుద్ధానికి బాగపోతే అనుకుంటారా ఇంటి దగ్గర? ఒకసారి దైవికమైన కార్యాలు కూడా ఎలా చేస్తామంటే బాగపోతే అడుగుతాడు అన్న అంటే ఎవరు అడుగుతారని రావటమా? దైవికమైన కార్యాలు కూడా మనం కూడా ఏం చేస్తామంటే దేవుని కోసం కాకుండా మనుషుల కోసం చేస్తుంటాం. ఒకసారి అన్నయ్య బైబిల్ చదివింది అడుగుతాడు అంటే అడుగుతాడు కాబట్టి చదవాలా బైబిల్? అంటే మనుషుల కోసం చేస్తున్నావా దేవుని కోసం చేస్తున్నావా మనము? ఒకసారి పాటలు కూడా విచిత్రంగా పడుతుంటాం, ఒకసారి మనం పొరపాటు చేస్తుంటాం. ఇంకా రావాల్సిన రాలేదు కాబట్టి ఇంకొక 2 పాటలు ఎక్స్ట్రా పడతా ఉంటాం. ఇంతకు పాటలు పడితే ఎవరి కోసం? జనం రాలేదు కానీ అందరూ రాలేదు కాబట్టి ఇంకొక 2 పాటలు ఎక్స్ట్రా పడతా ఉంటాం. అంటే ఇందుకు పాటలు పాడేది దేవుని కోసం వాళ్ళ కోసమా? అంతే చేస్తాం కదా, ఒకసారి పొరపాటు చేస్తుంటాం కదా మనం కూడా. తప్పుడు నిర్ణయం, తప్పుడు ఆలోచన అది. అంటే ఇంకా జనం రాలేదు కాబట్టి ఏం చేద్దాం, వాళ్ళ కోసం వాళ్ళు వచ్చిందాక పాటలు పడతాం. అంటే వాళ్ళ కోసం పడతాం తప్ప దేవుణ్ణి స్తుతించడానికి కాదు పాటలు. అంటే మనుషుల కోసం చేస్తాం. ఒకసారి దైవికమైన కార్యాలు కూడా ఎలా చేస్తాం అంటే మనుషుల కోసం చేస్తాం. ఎవరో అడుగుతారని, ఎవరో చేస్తారని, తొందరగా పోకపోతే పలానా ఆయన అడుగుతాడు నన్ను. ఇప్పుడు ఆయన అడగకపోతే నీకు రావా, టైంకి రావా, చదవవా, పాటలు పాడవా? ఇప్పుడు మనుషుల కోసం చేసేది ఎంతకాలం ఉంటుందా భక్తి? ఎందుకు యుద్ధానికి ఎందుకు వచ్చారు మరి? భయపడి వణికే వాళ్ళు 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది కూడా ఎక్కువే. అప్పుడు దేవుడు ఒక ఫిట్నెస్ టెస్ట్ పెట్టాడమ్మా. కానిస్టేబుల్ కావాలంటే ఇంటెన్షన్ ఉంటాయి. ఇప్పుడు 10,000 మంది నిలబడ్డారు యుద్ధానికి. ఈ 10,000 మంది కూడా ఎక్కువే. పరమదేవుడు ఆ 10 మందిలో ఇంకా ఫిల్టర్ చేస్తున్నాడు. భవిష్యత్తులో మనకు కూడా ఫిల్టర్ తిరిగే కార్యక్రమాలు ఉంటాయి. ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఏం చేస్తాడంటే కళ్ళమును శుభ్రం చేసి గోధుమల్ని కొట్టులో పోసి కొట్టును ఆరని అగ్నితో కాల్చేస్తాడు. ఫిల్టర్ కార్యక్రమం అంటే చెత్తంతా బయటికి పోయేలాగా దేవుడు తన రాజ్యాన్నిలో ఫిల్టర్ చేస్తుంటాడు. ఇక్కడ 10,000 మంది నిలబడ్డారు యుద్ధానికి. ఆ 10,000 మందిని ఫిల్టర్ చేసి 300 మంది సెలెక్ట్ చేశాడు తమ్ముడు యుద్ధానికి. సైనికులంతా సుమారు 135,000 మంది. అంటే మిద్యాను యొక్క సైన్యం ఏమో 135,000 మంది అన్న. ఇప్పుడు వీళ్ళెంత మంది? 300 మంది. 300 మంది 135,000 మందిని జయించగలరా? అది మనుషులు అనుకుంటే సాధ్యం కాదు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. విచిత్రంగా 300 మంది చేతులు ఆయుధాలు అంటే తెలుసా? ఖడ్గాలు, విల్లులు కాదు, ఒక కొండ, బోర, దివిటి. అంటే ఆ 300 మంది చేతులు, గిద్యోను చేతిలో ఉండే ఆయుధాలు ఏంటంటే ఒక కొండ, ఒక బోర, ఒక దివిటి. ఇప్పుడు వీటితో శత్రువుని ఎలా జయించగలం? సంసోను 1000 మందిని ఏ ఆయుధంతో చంపాడు? సంసోను 1000 మందిని ఏ ఆయుధంతో చంపాడు? గాడిద యొక్క పచ్చిదవడ ముఖ. దావీదు గొల్యాతును చంపడానికి ఏ ఆయుధం ఉంది దావీదు యొక్క చేతిలో? ఆయుధం ప్రాముఖ్యం కాదు ఇక్కడ. విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో
నువ్వు ఆయన పక్షం నిలబడటం ప్రాముఖ్యమే, ఆయుధాలు కాదు కావాల్సిందే. ఈ 300 మందికి దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటంటే కొండ, దివిటి, బోరా. వీటితోటి 1,35,000 మంది మీదకి యుద్ధానికి ఎలా వెళ్ళాలి? కాబట్టి ఎక్కువ మంది కాదు కావాల్సింది దేవునికి, నమ్మకము, ధైర్యం కలిగిన కొద్దిమంది చాలు దేవునికి, కొద్దిమంది చాలు. అప్పుడు ఆ 10,000 మందికి ఒక ఫిట్నెస్ టెస్ట్ పెట్టాడు. ఏం టెస్ట్ అంటే వాళ్ళ నీళ్ళ దగ్గర దిగజేయన్నాడు. కుక్క కదిగినట్లు నీళ్లు తాగిన వాళ్ళని పక్కన పెట్టు, మోకాళ్ళుని ఇలా చేతులతో కొంతమంది నీళ్ళు తాగుతుంటారు, వాళ్ళని పక్కన పెట్టు. అప్పుడు దేవుడు చెప్పినట్లు గిద్యోను ఏం చేశాడంటే వాళ్ళ 10,000 మందిని నీళ్ళకుంట దగ్గర తీసుకెళ్ళిన తర్వాత 300 మంది ఏమో ఇలా దోషంతో నీళ్ళు తాగేశారు, మిగతా 9,700 మంది ఏమో కుక్క కదిగినట్లు తాగేశారు. అది ఆ 9,700 మందిని పక్కన పెట్టేసి ఈ 300 మంది మనుషుల ద్వారా నేను మిమ్మల్ని రక్షిస్తానన్నాడు. అయినా గిద్యోనికి ఇంకా విశ్వాసరాల, నమ్మకరాల, ఇంకా భయం ఉంది అంటున్నారు. 7వ అధ్యాయం 9వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదను, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరతో కూడా దండుకు దిగిపోమ్ము. అంటే ఎన్ని సూచనలు చూపించినా సరే ఆ మనిషిలో ఇంకా భయం అనేది పోలా. అప్పుడు దేవుడు మిద్యాను లెక్క సైనికులకు కలరపించాడు. తమ్ముడు గిద్యోను, నీకు ఇంకా భయంగా ఉందా? నువ్వేం చేస్తావంటే మిద్యాను లెక్క సైనికులు మాట్లాడుకునే మాటలు మీరు కొంచెం దగ్గరగా వెళ్ళండి. అప్పుడు సైనికులు ఇద్దరు, మిద్యాను సైనికులు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఒక సైనికుడు రాత్రి నాకు కలగన్నానంట. ఏంటా కల అంటే, ఇశ్రాయేలు యొక్క దండులో నుంచి ఒక యవల రొట్టె డొల్లుకుంటూ మిద్యాను యొక్క దండులోకి వచ్చేసి ఒక గుడారాన్ని నేలమట్టం చేసింది. ఒక యవల రొట్టెలో దొర్లుకుంటూ మిద్యాను యొక్క దండులోకి వచ్చేసి ఒక గుడారాన్ని నేలమట్టం చేసింది. ఇది నాకు రాత్రి వచ్చిన కళ అంటాడు. వెంటనే మరొకడు ఆ కలభావాన్ని చెప్తుంటాడు. ఆ యవల రొట్టె ఎవరో కాదప్ప, అది గిద్యోను ఖడ్గం అంటాడు. అప్పుడు దాన్ని గిద్యోను చెవులారా వింటుంటాడు. అప్పుడు అతనిలో ధైర్యం వచ్చేసి యుద్ధానికి వెళ్ళాడు. అంటే ఒక అద్భుతమైన ప్రోత్సాహాన్ని దేవుడు గిద్యోనికి ఇచ్చేసాడు. తమ్ముడు అంటే ఇంటర్నల్గా ఒక పిరికితనం ఆయనలో ఉంది, కానీ దేవుడు బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రోత్సాహకరమైన మాటల చేత తన బలం ఉంది. 300 మందిని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళి మిద్యానీయులను అద్భుతంగా జయించేశాడు. వాస్తవానికి విజయం తర్వాత ఆనందం ఉండాలా? ఏముండాలమ్మా? విజయం తర్వాత ఆనందం ఉండాలి. కానీ గిద్యోనికి విజయం తర్వాత ఆనందం లేదు. విజయం తర్వాత సహజంగా ప్రశంసలు కోరుకుంటారు మనుషులు. విజయం తర్వాత గిద్యోనికి ప్రశంసలు లేవు. ఒక సమస్య ఎదురైంది వెంటనే. ఏంటా సమస్య? 8వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేటుకు నీవు పోయినప్పుడు మమ్ము నేలా పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. ఒక విచిత్రమైన సమస్య. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కలహం పెట్టుకున్నారు. ఎందుకు ఆ కలహము? నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? సహజంగా యుద్ధానికి రమ్మని బలవంతం చేయాలి, బతుకులు అడుకోవాలి, అంతేనా? సహజంగా వాతావరణం ఎలా ఉంటుందంటే, ఒక ప్రాంతం మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధానికి రెండని బతుకులు అడుకోవాలి. సోషల్ మీడియాలో కొన్ని షార్ట్స్ చూసాం మనం గతంలో. రష్యా ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, రష్యా సైనికులు రాలిపోతున్నప్పుడు సామాన్య జనులు కూడా యుద్ధంలోకి వెళ్ళాలి అని ఒక పిలుపు వచ్చేసింది. అది కొంతమందికి యుద్ధం ఇష్టం లేకుండా కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారు, కావాలని చేతులు ఎరగొట్టుకుంటున్నారు, కావాలని కాళ్ళు ఎరగొట్టుకుంటున్నారు. ఎందుకంటే బాగుంటే అక్కడికి వెళ్ళి యుద్ధము చేయాలి. అంటే సహజంగా కొన్ని ప్రాంతాలలో యుద్ధానికి రమ్మని బతిమలాడే పరిస్థితి ఉంటుంది, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదు. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు యుద్ధానికి పిలవాలా? నువ్వు యుద్ధానికి పిలవాలా? ఈ సమయంలో గిద్యోను చాలా మెచ్యూర్గా ప్రవర్తించాడు. జరాజు చాలా మెచ్యూర్గా ఆలోచించాడు. అద్భుతంగా ఆలోచించి వాళ్ళ కోపాన్ని అద్భుతంగా తగ్గించేశాడు. టోటల్గా తను తగ్గించుకొని విజయాన్ని ఘనతను ఏం చేశారంటే ఎఫ్రాయిమీయులకు ఆరోపించేశాడు. 2వ వచనం. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ? నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే
ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? ఏంటిది? కోత మంచిదా పరిగె మంచిదా? కోత శ్రేష్టమైందా పరిగె శ్రేష్టమైందా? కోత శ్రేష్టమైంది, పరిగెల శ్రేష్టమైంది. అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే, అబియేజర్ అంటే గిద్యోని యొక్క వంశం, అంటే గిద్యోని యొక్క ద్రాక్ష తోట కంటే ఎఫ్రాయిమీల యొక్క పరిగె మంచిది కాదా? అంటే అక్కడ మనకేమర్థం అవుతుంది అంటే విజయంలో తన పాత్ర తను తగ్గించుకుంటున్నాడు జయరాజు. అంటే టోటల్గా ఘనతనంతో ఏం చేస్తున్నాడంటే ఎఫ్రాయిమీలకు ఆరోపిస్తున్నాడు. అసలు వాస్తవానికి వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు యుద్ధానికి రాకపోయినా సరే అతను ఏం చేస్తున్నాడంటే ఘనతను వాళ్ళకి ఆరోపిస్తున్నాడు, విజయానికి వాళ్ళకి ఆరోపిస్తున్నాడు. నెక్స్ట్ మాట చూడు ఒకసారి ఏమంటాడు, దేవుడు మిద్యానీల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించాను. ఎవరి చేతికి అప్పగించాడు? ఇంతకు యుద్ధానికి వచ్చారా వాళ్ళ తమ్ముడు? రాలా. అయినా సరే విజయాన్ని ఎవరికి ఆరోపిస్తున్నాడు? వాళ్ళకు ఆరోపిస్తున్నాడు. ఎందుకు? వారిలో ఉన్న కోపాన్ని తగ్గించాలి, ఆ కలహం మానుకోవాలని. 3వ వచనంలో అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. ఇంతకీ గిద్యోను అగ్నికి ఆజ్యం పోసాడా తగ్గించాడా? అగ్నికి ఆజ్యం పోసాడా? సహజంగా లోకంలో ఎలాంటి వాతావరణం ఉంటుందంటే అగ్నికి ఆజ్యం పోసే అలాంటి వాతావరణం కలిగిన మనుషులు లోకంలో మనకు కనిపిస్తుంటారు. కలహం వచ్చింది, ఆ కలహాన్ని ఎలా తగ్గించాలన్న ఆలోచన మనుషుల్లో ఉండదు. మనుషులు సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. నేను ఊహించేస్తాను, మిమ్మల్ని విశ్వసించినగా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంటే కోపాన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటావా? ఏం చేయాలరా సువాసిని? ఇంట్లో ఉన్నావు, మనిషి పని చేసుకుని ఇంటికి వచ్చేసాడు, నిప్పులాగా పేలుతున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నిప్పులాగా వెళ్తుంటారు సరిగ్గా. ఏం చేయాలి? దాని మీద ఇంకొంచెం కిరోసిన్ పోయాలి. అప్పుడు ఏమైపోద్ది? ఇంకా కొంచెం కిరోసిన్ పోతే తగలబడితే అర్థం చేసుకోరు, ఈ మనిషి ఈరోజు నిప్పులాగా ఉన్నాడు కాబట్టి మనం పక్కగా సైలెంట్ ఇవ్వడం మంచిది, కాసేపు కనబడుకుంటే చాలు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు మృదుగా మాట్లాడితే ఆ కోపం అయిపోద్ది. కోపంలో ఉన్న వ్యక్తిని ఇంకొంచెం కోపం రేపితే నిప్పుకు నిప్పు కలిసి ఏమైపోద్ది? నువ్వు నిప్పు, ఆయన నిప్పే. ఏమైపోద్ది అప్పుడు? 2 నిప్పులు కలిసి ఏమైద్ది? ఎలాగుంటుంది ఆ కుటుంబం? ఒకవేళ భార్య ఏమన్నా పైదైపోతుందా? ఓకే, మనమే తగ్గుదాం. ఒకవేళ భర్త ఏమన్నా పైదైపోతున్నాడా? మనమే తగ్గుదాం. ఏంటి ఒక్క క్షణం వచ్చుకుంటే తర్వాత ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అందుకే ప్రసంగి ఒక మాట ఉంది కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుంచి నువ్వు తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఒక్క క్షణం వచ్చుకుంటే తర్వాత ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒక్క క్షణం నువ్వు ఓపికను కోల్పోయావనుకో తర్వాత ఎక్కువ కాలం. అంటే ఇక్కడ గిద్యోని ఎంత మెచ్యూర్గా ప్రవర్తించాడు శ్రావణం, మీకు అర్థమైంది అతని గురించి. అంటే నేను సమయం లేదు కాబట్టి అలా డొల్లించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక విశేషంగా ప్రవర్తించాడు తమ్ముడు. తన ప్రాణాలని పణంగా పెట్టి యుద్ధం చేసేస్తే అతన్ని ప్రశంసించాల్సి ఏమంటారు? ఏంటి నాకు మా మేమంటే నీకు లెక్కలేదా? మర్యాద ఏంటి? మనకు కూడా మర్యాద కావాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళిపోతే మర్యాద తగ్గింది అనుకో ఏం చేస్తాం? మనం కూడా మర్యాద తగ్గితే అలా యుద్ధం చేసి ముగించేశాడు. చివరిలో ఒక పొరపాటు చేశాడు గిద్యోను. చదువుతా 22వ. అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యాను చేతుల నుంచి మమ్మల్ని రక్షించింది కనుక నీవు నీ కుమారుని మమ్మల్ని ఏలవనని చెప్పాడు గిద్యోను.
నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాను, యెహోవా మిమ్మల్ని ఏలని చెప్పాను. మరి గిద్యోను, మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులు నాకు ఇవ్వలేని మనం చేయుచున్నాను. వారు ఇష్మాయేలుడు కనుక వారికి పోగులు ఉన్నాయి. అందుకు వారు సంతోషముగా మేము వాటి ఇచ్చిదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి వాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులు దాని మీద వేసింది. అంటే ఇతను చేసిన ఒక పొరపాటు. మీ దగ్గర ఉన్న బంగారు పోగులను ఏం చేయాలి, నాకు ఇచ్చేయండి అన్నాడు. ఎందుకు? ఒకరోజు మోషే కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఈ మోషే అనేవాడు ఎడిపోయిండు అహరోను అన్నప్పుడు అహరోను కూడా ఏం చేశాడు, సరే మీ దగ్గర ఉన్న బంగారం ఉందా నాకు ఇచ్చేయండి. ఎందుకు? ఒక దూడం చేశాడా, వాళ్ళ విగ్రహారాధన వైపుకు తిప్పాడా? ఇప్పుడు గిద్యోను కూడా చేసిన పొరపాటు అది. వాళ్ళ దగ్గర బంగారం తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు, మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారములు, కర్ణభూషణములు, దోమర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలు ఉన్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు 1700 తులముల బంగారం. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన వస్త్రాలు దాన్ని ఉంచెను. ఏఫోదు అంటే ప్రధాన యాజకుడు ధరించుకునే వస్త్రం. ఆ టైపులో బంగారంతో ఒకటి చేసాడవా, చేసి అక్కడ పెట్టేశాడు. వీళ్ళు ఏం చేశారు మరి, కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అంటే వాళ్ళు దేవుని పక్కన పెట్టారు, దాన్ని పూజించి ప్రారంభించేశారు. అది చూడండి అంత దురదృష్టమా. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా అరణ్యంలో ఎత్తడి సర్పం ఉంటుంది కదా, ఆ ఎత్తడి సర్పం చూస్తే కాంగ్రెస్ ఏమైపోయాడు, బతికాడు. కానీ కొన్ని వందల సంవత్సరాలు ఎత్తడి సర్పాన్ని పూజించారు వాళ్ళు. గుర్తొస్తుంది ఇక్కడ చదివినట్లు హిజ్కియా కాలంలో ఎత్తడి సర్పానికి దూపం వేస్తున్నారు, దేవుని పక్కన పెట్టారు. ఇక్కడ కూడా దేవుని పక్కన పెట్టారు, ఆ గిద్యోను తయారు చేసిన ఏఫోదుని పూజిస్తున్నారు. ఈరోజు క్రీస్తుని పక్కన పెట్టారు, క్రీస్తు ఎక్కుని సిలువను పూజిస్తుంటారు. ఆ కొండ ఎక్కుతారు, ఈ కొండకి నాగార్జున కొండ ఎక్కుతారు, గుండెల కొండ ఎక్కుతారు, ఆ కొండ ఎక్కుతారు, ఈ కొండ ఎక్కుతారు. అసలు టోటల్గా క్రీస్తు యేసు బోధని ఆయన మాటలన్నింటినీ పక్కన పెట్టారు. కానీ ఆ చెక్క సిలువ అంటే మాత్రం చాలా మందికి అభిమానం. అంటే ఆనాడు ప్రజలు చేసిన పొరపాట్లు ఈరోజు కూడా అంతే. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఉరిగా అంటే అతను చేసిన పొరపాటు వల్ల అతని కుటుంబం మీదకి దేవుని కోపం. మిద్యానీయులు ఇశ్రాయేలీయులు అనబడి అటు తర్వాత తమ తలలు ఎత్తుకొని లేకపోయి గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరం నిమ్మలముగా ఉండేది. తర్వాత గిద్యోను చనిపోయినట్లు మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత యోవాషు కుమారుడు రూపాయలు తన ఇంట నివసించుటకు పోయిను. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండరి. షెకెములను అతని ఉత్పత్తినియో అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడే చనిపోయి అబీయెజ్రీయుల వఫ్రాలో ఉన్న తన తండ్రిని యోవాషు సమాధిలో పాతి పెట్టమని. అంటే గిద్యోను క్యారెక్టర్ క్లోజ్ అయిపోయింది. అంటే ప్రారంభంలో ఒక పిరిగితనం కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ తర్వాత దేవుడు అద్భుతంగా అతన్ని బలపరిచి ప్రోత్సహించేసి యుద్ధాన్ని నడిపించాడు. అద్భుతంగా విశ్వాసంతో యుద్ధాన్ని జయించేశాడు. కానీ చివరిలో మాత్రం మరలా ఒక పొరపాటు చేసేసాడు. తర్వాత మరలా ఒక బ్రేక్ తీసుకుందాం, 10 నిమిషాలు తీసుకొని మరొక న్యాయాధిపతి గురించి మనము ఆలోచన చేద్దాం. నేను చెప్తుంది మీకు ఎంతవరకు అర్థం అవుతుందో మరి.